ఈరోజు కాన్సెప్ట్లో వచ్చేసి నాకు ఏం చెప్తున్నానంటే టెంప్లెట్స్ లోపట్నే మనకు స్టాటిక్ ఫైల్స్ అనే కాన్సెప్ట్ గురించి చెప్తున్నాను. టెంప్లెట్స్లోనే ఒక కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే టెంప్లెట్స్ అని కాకుండా టెంప్లెట్స్ అనేది డిఫరెంట్ వన్, దెన్ స్టాటిక్ ఫైల్స్ అనేది ఒక కాన్సెప్ట్. ఓకే, స్టాటిక్ మీన్స్ ఏంటంటే చేంజెస్ కాకుండా ఉండేదాన్ని ఏమంటారంటే స్టాటిక్ అంటాం. నార్మల్గా అయితే వర్డ్ వచ్చేసి స్టాటిక్ అనే వర్డ్ దేనికోసం యూజ్ చేస్తామంటే చేంజెస్ కాకుండా ఉండేదాన్ని ఏమంటారంటే స్టాటిక్ అని కాల్ చేస్తున్నాం. ఓకే, ఈ స్టాటిక్ అనే కాన్సెప్ట్లో వచ్చేసి నాకు ఏంటంటే ఇంతకుముందు మనం టెంప్లెట్ అనేది ఎట్లా డైరెక్ట్ క్రియేట్ చేసామో అలా మనకు ఇక్కడ స్టాటిక్ అని ఒక డైరెక్ట్ క్రియేట్ చేసి దాని నుంచి మనం ఏం చేస్తామంటే లైక్ వచ్చేసి రిలేటెడ్ వచ్చేసి ఇమేజెస్ అయినా లేకపోతే సిఎస్ఎస్ స్క్రిప్ట్ అయినా అలాంటి వాటిని అటాచ్ చేసుకోవాలి, లేకపోతే జావా స్క్రిప్ట్ లాంటివి అటాచ్ చేసుకోవాలి. అంటే లైక్ డిజైనింగ్ సంబంధించినవి ఉంటాయి కదా, అలాంటి ఇప్పుడు సపోజ్ బూస్ట్ ట్రాప్ అని ఉంది, అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించిన అంటే డిజైనింగ్ పార్ట్ సంబంధించిన యాడ్ చేసుకోవాలి. అలా అన్నప్పుడు నాకు ఇక్కడ యూజ్ చేస్తానంటే స్టాటిక్ అనే కాన్సెప్ట్ ఒకటి యూజ్ చేస్తాను. అంటే స్టాటిక్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక లైక్ సిఎస్ఎస్ స్క్రిప్ట్ ఇంప్లిమెంట్ చేశాను. ఆ సిఎస్ఎస్ స్క్రిప్ట్ అనేది అన్ని పేజెస్కి సేమ్ రావాలనుకున్నప్పుడు అలా అన్నప్పుడు నేను ఏంటి స్టాటిక్ అనే మెథడ్ అప్పుడు రాస్తే సరిపోతుంది. అదే నాకు టెంప్లెట్లో రాస్తే ఏం జరుగుతుంది అంటే ఏ పేజ్కి రాస్తున్నామో ఆ పేజ్కి మాత్రమే అప్లై అవుతుంది. కానీ స్టాటిక్ అనే కాన్సెప్ట్లో రాస్తే ఏంటంటే నాకు ఎన్ని అంటే ప్రజెంట్ నాకు ఈ ప్రాజెక్ట్ లోపల ఎన్ని పేజెస్ ఉన్నాయో అన్ని పేజెస్కి అప్లై కావాలన్నప్పుడు స్టాటిక్ అనే కాన్సెప్ట్తో చేస్తాను నేను. ఓకే, దీనికోసం నేను ఒక ప్రాజెక్ట్ అనేది తయారు చేస్తాను. దెన్ సిఎండి అని తీసేసుకొని మనది జీ డ్రైవ్లో పెట్టుకున్నాం కదా, డిజాంగో ప్రాజెక్ట్స్ ఓటీ. దీనిలో నేను ఒక ప్రాజెక్ట్ ప్రిపేర్ చేయాలనుకున్నాను. డిజాంగో -admin స్పేస్ స్టార్ట్ ప్రాజెక్ట్ అన్నాను. స్టార్ట్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి నేను సపోజ్ ఎస్ ప్రాజెక్ట్ అని తీసుకున్నాను. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఎస్ ప్రాజెక్ట్ అని తీసుకున్నాను. ఒక ప్రాజెక్ట్ అనేది ప్రిపేర్ అయింది. ఓకే, ఆల్రెడీ ఉందా? ఓకే, సపోజ్ వేరే నేమ్ ఇద్దా, డిజాంగో స్టార్ట్ ప్రాజెక్ట్ సపోజ్ ఎస్ఎస్ ప్రాజెక్ట్ అంటున్నాను. ఎస్ఎస్ ప్రాజెక్ట్ అంటున్నాను, డబుల్ ఎస్ యూజ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుతున్నాను. ప్రాజెక్ట్ లోపల మేనేజ్ డాట్ ఫైల్ క్రియేట్ అయింది. దెన్ ఎస్ఎస్ ప్రాజెక్ట్ అనేది దాని లోపల సెట్టింగ్స్ డాట్ పీవై యూఆర్ఎల్స్ డాట్ పీవై అనే ఫైల్స్ వస్తాయి కదా. దీనిలో నేను ఇంకొకటి ఏం చేస్తాను అంటే డైరెక్టరీ అనేది క్రియేట్ చేస్తున్నాను, టెంప్లెట్స్ అనే డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, అండర్ ద టెంప్లెట్ వచ్చేసి ఏం చేస్తాను అంటే ఆ టెంప్లెట్స్ లోపల నాకు ఒక యాప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. యాప్ అనేది తయారు చేద్దాం. ఫస్ట్ టెంప్లెట్స్ క్రియేట్ చేశాను కానీ ఫస్ట్ నేను యాప్ ప్రిపేర్ చేసుకోవాలి. యాప్ అనేది క్రియేట్ చేయడం కోసం పీవై మేనేజ్ డాట్ పీవై దెన్ స్టార్ట్ యాప్ నేమ్. ఎస్, ఇప్పుడు నేను వచ్చేసి లైక్ నేను ఏం చేస్తాను అంటే టెస్ట్ యాప్ అని తీసుకున్నాను. ఓకే, ఏదైనా నేమ్ ఇచ్చేసుకోవచ్చు అనేది. దెన్ ఇప్పుడు నాకు వచ్చేసి టెస్ట్ యాప్ అనేది క్రియేట్ చేశాను. దెన్ ఇంకొకటి ఏం చేయాలనుకున్నాను అంటే టెంప్లెట్స్ అనే ఫోల్డర్ లోపల ఏ యాప్ నేమ్ తోటి ఉందో దానికి ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను. టెంప్లెట్స్ అనే ఫోల్డర్కి ఎంటర్ అయ్యి దానిలో ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను. టెస్ట్ యాప్ అనే దాంతో క్రియేట్ చేస్తున్నాను. ఈ టెస్ట్ అనే యాప్ లోపల నాకు ఏంటంటే హెచ్టిఎంఎల్ ఫైల్స్ అనేది రాసుకుంటామని చెప్పుకున్నాం ఇంతకుముందు మనం. ఓకే, దీని లోపల నాకు హెచ్టిఎంఎల్ ఫైల్స్ ఏమేమి తీసుకుంటానంటే లైక్ హోమ్ అని ఒకటి తీసుకున్నాను, ప్రొఫైల్ అనేది ఒకటి తీసుకున్నాను. అంటే హెచ్టిఎంఎల్ ఫైల్స్ హోమ్ అనేది ప్రొఫైల్ అనేది ఒక ఫైల్స్ రెండు తీసుకుందాం అనుకుంటున్నాను. దీనికంటే ముందుగా వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ఇది నాకు టెంప్లెట్ డైరెక్టరీ అనేది యాక్సెస్ కావడం కోసం మనం ఎక్కడ మెన్షన్ చేస్తామంటే సెట్టింగ్స్ డాట్ పీవై అనే ఫైల్ లోపల మెన్షన్ చేస్తాం. ఓకే, ఈ సెట్టింగ్స్ డాట్ పీవై అనే ఫైల్ ఎక్కడ ఉందో చూద్దాం. దాన్ని మనకి ఇక్కడ ఏంటి ప్రాజెక్ట్ జీ డ్రైవ్ ఎస్ఎస్ ప్రాజెక్ట్ లెవెల్ లోపల సెట్టింగ్స్ డాట్ పీవై అనే ఫైల్ లోపల నేను చేంజెస్ చేస్తున్నాను. యాప్ టెంప్లెట్ ఎస్, ఇక్కడ నాకు ఫస్ట్ వచ్చేసి ఏంటి టెంప్లెట్ డిఐఆర్ సేమ్ అన్నిటికీ సేమే ఉంటుంది. అంటే లైక్ మనకు ఇదే ప్యాటర్న్లో ఉంటుంది. అంటే ఆ డైరెక్టరీనే కదా మనం యాక్సెస్ చేసేది.
టెంప్లెట్ డాట్ ఎస్ ఇక్కడ నాకు s డాట్ path డాట్ జాయిన్ os డాట్ path డాట్ జాయిన్ దెన్ నెక్స్ట్ బేస్ డైరెక్టరీ ఎస్ ఇక్కడ ది డైరెక్టరీ లోపల ఉన్నది రావాలి కాబట్టి నాకు ఏంటి బేస్ డైరెక్టరీ బేస్ dir దెన్ కామా ఏ ఫోల్డర్ని యాక్సెస్ కావాలి అక్కడ నాకు టెంప్లెట్స్ అనే ఫోల్డర్ని యాక్సెస్ కావాలి టెంప్లెట్స్ అనే ఫోల్డర్ని యాక్సెస్ కావాలి ఓకే ఈ టెంప్లెట్స్ అనే ఫోల్డర్ని ఇలా యాక్సెస్ కావడం కోసం టెంప్లెట్స్ అని పెట్టేసి చేశాను ఇంకొకటి ఇప్పుడు నాకు ఇంకొక క్రియేట్ చేయాల్సింది ఏంటంటే స్టాటిక్ అనే డైరెక్టరీ కూడా క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ స్టాటిక్ అనే డైరెక్టరీ కూడా క్రియేట్ చేసుకోవాలి మరి ఈ స్టాటిక్ అనే డైరెక్టరీ ఎక్కడ క్రియేట్ చేసుకోవాలంటే మళ్ళీ సేమ్ ప్రాజెక్ట్ లెవెల్లోనే క్రియేట్ చేసుకోవాలి సేమ్ ప్రాజెక్ట్ లెవెల్లోనే స్టాటిక్ అనే డైరెక్టరీ క్రియేట్ చేయాలి క్రియేట్ చేయక ముందే నేను ఏం చేస్తానంటే ఇక్కడ టెంప్లెట్ డైరెక్టరీ అనేది మెన్షన్ చేస్తున్నాను అంటే అదే పాత్రలో క్రియేట్ చేస్తున్నా కాబట్టి అంటే నేను క్రియేట్ చేసినాకైనా వచ్చి చేయొచ్చు లేకపోతే ఇక్కడైనా చేయొచ్చు అంటే దీనిలో మెన్షన్ చేసిన తర్వాతనే చేసుకోవచ్చు నేను ఇక్కడ దాన్ని స్టాటిక్ డైరెక్టరీ టెంప్ డైరెక్టరీని క్రియేట్ చేయడం కోసం స్టాటిక్ డిఐఆర్ అంటున్నాను స్టాటిక్ డిఐఆర్ ఈక్వల్స్ టు os డాట్ path డాట్ జాయిన్ దెన్ దేనిలోకి వెళ్ళి యాక్సెస్ కావాలి నాకు సేమ్ బేస్ డైరెక్టరీ అక్కడ వరకు యాక్సెస్ కావాలి బేస్ డిఐఆర్ కామా దీనిలో నాకు స్టాటిక్ అనే ఫోల్డర్ని యాక్సెస్ కావాలి అంటే నాకు వచ్చేసి ఏంటి ఎప్పుడైనా కూడా ప్రాజెక్ట్ లెవెల్లో డిఫాల్ట్గా టెంప్లెట్ అనే ఫోల్డర్ ఏ విధంగానో స్టాటిక్ అనే ఫోల్డర్ కూడా ఆ విధంగా అన్నట్టు అంటే అదే నేమ్ తోటి యూజ్ చేయాలి మనం వేరే నేమ్ పెట్టద్దు నేను ఓకే స్టాటిక్ అని క్రియేట్ చేశాను ఓకే దెన్ ఇక్కడ వరకు మెన్షన్ చేశాను మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే నాకు అప్లికేషన్ అనేది ఏం నేమ్ తోటి క్రియేట్ చేసామని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం ఇన్స్టాల్ యాప్స్ దగ్గర దెన్ నాకు యాప్ నేమ్ వచ్చేసి ఏంటి టెస్ట్ యాప్ అని తీసుకున్నాం అలా ఇచ్చేస్తున్నాను దెన్ ఇంకొకటి వచ్చేసి ఏంటి టెంప్లెట్ డైరెక్టరీ అనేది డిఆర్స్ దగ్గర నాకు వచ్చేసి ఏంటి అది ఏ పాత్రలో ఉందని మెన్షన్ చేస్తున్నాను అంటే ఇక్కడ టెంప్లెట్ _ డిఆర్ అని మెన్షన్ చేస్తున్నాను ఇంకొకటి ఇప్పుడు నాకు ఏంటి ఇది టెంప్లెట్ సంబంధించి ఇక్కడ డైరెక్టరీ మెన్షన్ చేశాను పర్ఫెక్ట్గా దెన్ ఇప్పుడు నాకు ఇక్కడ నేను ఏమని చెప్పుకున్నాను ఈ టెంప్లెట్ సంబంధించి డైరెక్టరీ యాక్సెస్ కావాలనుకున్నాను అలా స్టాటిక్ సంబంధించిన ఫైల్స్ కూడా యాక్సెస్ కావాలంటే నాకు స్టాటిక్ అనేది క్రియేట్ కావాలన్నా ఇప్పుడు నాకు టెంప్లెట్ కేటగిరీ లోపల టెంప్లెట్స్ అనే డైరెక్టరీ యాక్సెస్ కావాలన్నట్టు సేమ్ నాకు స్టాటిక్ ఫైల్స్ కూడా యాక్సెస్ కావాలన్నప్పుడు స్టాటిక్ కేటగిరీ ఉంటాను దీన్ని డౌన్కి వచ్చేస్తే మనకు స్టాటిక్ యూఆర్ఎల్ అని ఉంది కదా స్టాటిక్ ఫైల్స్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ అండ్ ఇమేజ్ ఫైల్స్ అని ఉంది కదా దాని ఇక్కడ స్టాటిక్ ఫైల్స్ యూఆర్ఎల్ అని ఉంది కాన్సెప్ట్ దీని కింద ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ నేను రాస్తున్నాను స్టాటిక్ ఫైల్స్ _dirs అంటున్నాను దెన్ ఈక్వల్స్ టు బ్రాకెట్ ఓపెన్ చేసి దీనిలో నాకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను స్టాటిక్ _dir అక్కడే అదే మెన్షన్ చేశాం కదా స్టాటిక్ _dir కదా దెన్ ఇక్కడ మనం మెన్షన్ చేసింది స్టాటిక్ డిఆర్ఏ కదా దీనిలోకి వచ్చిన పాత్ అంతా స్టాటిక్ ఎస్ అదే డైరెక్టరీని యాక్సెస్ కావడం కోసం నేను స్టాటిక్ అనే కేటగిరీ లోపల ఇదంతా మెన్షన్ చేశాను ఓకే అంటే ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చేసి ఏంటి టెంప్లెట్ అనే డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నాను దాని లోపల టెస్ట్ యాప్ అనేది క్రియేట్ చేసుకున్నాను యాజ్ వెల్ యాజ్గా మనకు ఇంకోటి ఏం చేయాలంటే స్టాటిక్ అనే ఫోల్డర్ క్రియేట్ చేయాలి దాని లోపల మళ్ళీ దానికి సంబంధించిన ప్రిపేర్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు నాకు ఏంటి దీన్ని స్టాటిక్ అనే డైరెక్టరీ అనేది యాక్సెస్ కావాలి కోసం ఇక్కడ నేను మెన్షన్ చేశాను నాకు settings.py అనే ఫైల్ లోపల నా టాస్క్ కంప్లీట్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నానంటే నాకు స్టాటిక్ అనే ఫైల్ క్రియేట్ చేయాలి అంటే ఫోల్డర్ క్రియేట్ చేయాలి అది ఎక్కడ క్రియేట్ చేయాలని చెప్పుకున్నాం స్టాటిక్ అనే ప్రాజెక్ట్ లెవెల్ లోపల స్టాటిక్ అనే ఫోల్డర్ క్రియేట్ చేయాలని చెప్పుకున్నాను ఓకే దీనిలో నేను వచ్చేసి settings.py అనే ఫైల్ క్లోజ్ చేసేస్తున్నాను దెన్ ఇప్పుడు నాకు ఏంటి ఇది ఇంతకుముందు టెంప్లెట్స్ అనేది ప్రాజెక్ట్ లెవెల్లో క్రియేట్ చేశాం కదా కమాండ్ మోడ్ ద్వారానే చేసుకోవచ్చు గ్రాఫికల్ మోడ్ ద్వారానే చేసుకోవచ్చు నేను ఇది ప్రాజెక్ట్ లెవెల్లోనే ఉంది దీన్ని ఇక్కడ ప్రిపేర్ చేయాలనుకున్నాను రైట్ క్లిక్ చేసి న్యూ ఇక్కడ ఫోల్డర్ నేమ్ వచ్చేసి ఏం చేస్తానంటే స్టాటిక్ అని క్రియేట్ చేస్తున్నాను స్టాటిక్ అనే నేమ్ తోటి క్రియేట్ చేస్తున్నాను ఓకే దీనిలో వచ్చేసి నాకు ఏంటంటే ఇంతకుముందు మనకు వచ్చేసి ఏంటి
టెంప్లెట్స్ లోపల అప్లికేషన్ నేమ్ ఏది ఉందో ఆ నేమ్ మెన్షన్ చేసాం. ఇక్కడైతే నేను ఏం చేస్తానంటే స్టాటిక్ అనే కీ తీసుకొని అంటే ఫోల్డర్ తీసుకొని దాని లోపల 2 ఫోల్డర్స్ క్రియేట్ చేస్తున్నాను. 2 ఫోల్డర్స్ వచ్చేసి ఏంటంటే ఒకటి ఇమేజెస్ అని ఇంకొక ఫోల్డర్ వచ్చేసి సిఎస్ఎస్ అని, ఇట్లా 2 ఫోల్డర్స్ క్రియేట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నాకు చెప్పాను కదా, ఇప్పుడు సపోజ్ నేను ఒక దానికి ఇమేజ్ అని ఉందనుకో, ఆ ఇమేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఒక లింక్ క్రియేట్ చేస్తే దానికి కాన్స్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ సిఎస్ఎస్ స్క్రిప్ట్ అంటే ఎంటైర్ లెవెల్లో అంటే అప్లికేషన్ లెవెల్ లోపల నాకు ఆ స్క్రిప్ట్ అనేది అప్లై కావాలి కాబట్టి, అంటే ప్రాజెక్ట్ లెవెల్ లోపల యాక్సెప్ట్ కావాలి అన్నప్పుడు నేను ప్రాజెక్ట్ లెవెల్ లోపల ఈ సిఎస్ఎస్ స్క్రిప్ట్ చేస్తే అన్నిటికీ అదే ఎక్స్ప్లెయిన్ అవుతుంది. ఇప్పుడు నాకేంటి ఇమేజెస్ అనేది ఈ ఫోల్డర్ నుంచి తీసుకోవాలి, సిఎస్ఎస్ స్క్రిప్ట్ అనేది ఈ ఫోల్డర్ నుంచి తీసుకోవాలి. నాకేంటి కామన్గా మాత్రం ఏంటి స్టాటిక్ అనే ఫోల్డర్ వచ్చేసి ప్రాజెక్ట్ లెవెల్ లోపల స్టాటిక్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి దాని లోపల 2 ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోమని చెప్పాను. ఒకటి ఇమేజెస్ అని, ఒకటి సిఎస్ఎస్ అని. ఇప్పుడు నాకు ఇమేజెస్ లోపల నేను ఏం చేస్తానంటే లైక్ వచ్చేసి ఏ ఇమేజ్ రావాలనుకుంటామో ఆ ఇమేజ్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. ఏ ఇమేజ్ రావాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ అనేది దానిలో పేస్ట్ చేయాలి. ఓకే, సపోజ్ నాకు కూడా ఒక డెస్క్టాప్ మీద ఒక ఇమేజ్ ఉంది. లైక్ ఇక్కడ ఈ నేమ్ను నేను చేంజ్ చేస్తున్నాను. లైక్ ఇక్కడ నాకు నచ్చిన నేమ్ పెట్టుకున్నాను. లైక్ సన్నీ అని చేస్తున్నాను. నేమ్ వచ్చేసి సన్నీ అని తీసుకున్నాను. దెన్ రీనేమ్ చేశాను. ఇదే ఫైల్ని ఇప్పుడు నాకు ఇది ఇమేజ్ ఫైలే కదా, ఈ ఇమేజ్ ఫైల్ని నేను ఎక్కడ షో చేయాలనుకున్నానంటే లైక్ నా ప్రాజెక్ట్ లోపల ఈ ఇమేజ్ అనేది షో కావాలనుకున్నాను. ఓకే, అంటే నాకు వచ్చి ఆ ప్రాజెక్ట్ లోపల ఎక్కడ కావాలనుకుంటే ఆ ఇమేజ్ అనేది అక్కడ షో కావడం కోసం నేను ఏం చేస్తున్నాను, స్టాటిక్ ఫైల్ లోపల ఇమేజెస్ లోపల దాన్ని యాడ్ చేస్తాను. దీన్ని నేను ఇక్కడ నుంచి కట్ చేస్తున్నాను. దెన్ స్టాటిక్ అనే ఫోల్డర్ ప్రాజెక్ట్ లెవెల్ లోపల స్టాటిక్ అనే ఫోల్డర్ లోపల ఇమేజెస్ లోపల పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నాకు ఏంటి నేమ్ వచ్చేసి ఏంటి సన్నీ అని నేమ్ తోటి నేను ఒక ఇమేజ్ అనేది పేస్ట్ చేశాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలనుకున్నానంటే నాకు సిఎస్ఎస్ స్క్రిప్ట్ అనేది డెవలప్ చేసుకోవాలనుకున్నాను. అంటే మనం ఎట్లా చేసినా పర్లేదు, అంటే ఫస్ట్ ఇది చేసుకున్న తర్వాత కోడ్ రాసిన తర్వాత అయినా ఇవి చేసుకోవచ్చు, లేకపోతే నాకు ఏంటి ఫస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇది చేసుకోవచ్చు. కానీ బెటర్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ యాడ్ చేసుకుంటే ఏం నేమ్ తోటి ఉన్నదనేది క్లియారిటీ వస్తుంది మనకు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే స్టాటిక్ అనే ఫోల్డర్ లోపల ఇమేజెస్ యాడ్ చేసాం. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే సిఎస్ఎస్ స్క్రిప్ట్ అనేది యాడ్ చేయాలి. ఈ సిఎస్ఎస్ స్క్రిప్ట్ అనేది దీనిలో రాస్తామంటే నోట్ ప్యాడ్లో రాసేసి దీనిలో సేవ్ చేసుకోవాలి. దాన్ని నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి సిఎస్ఎస్ స్క్రిప్ట్ రాస్తున్నాను. దెన్ ఇప్పుడు లైక్ వచ్చేసి ఏం చేస్తా అంటే లైక్ ఏ బాడీ అని ఇచ్చేసి దెన్ దీనిలో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఈక్వల్స్ టు రెడ్ అంటున్నాను, క్లోజ్ చేస్తున్నాను. దెన్ కలర్ ఈక్వల్స్ టు సంథింగ్ వైట్ అంటున్నాను, ఫాంట్ కలర్ వచ్చేసి వైట్ అంటున్నాను. దెన్ ఇంకేమైనా ట్యాగ్స్ యూజ్ చేస్తే ఇప్పుడు సపోజ్ యాంకర్ ట్యాగ్ అంటే ఇప్పుడు నాకు లైక్ లింక్స్ ఇట్లా ఉంటాయి కదా, ఆ లింక్స్కి ఇట్లా వచ్చిన వాటికి ఏ కలర్ రావాలి అనేది నాకు లింక్స్ ఇట్లా ఉన్న వాటికైతే కలర్ వచ్చేసి ఎల్లో అని తీసుకున్నాను. ఫాంట్ వచ్చేసి ఫాంట్ సైజ్ వచ్చేసి ఎంత ఉండాలని చూజ్ చేసుకోవచ్చు. ఫాంట్ సైజ్ వచ్చేసి 20 ఉండాలనుకుంటాను. దెన్ నెక్స్ట్ టెక్స్ట్ అలైన్ ఎట్లా ఉండాలి అంటే అలైన్మెంట్ వచ్చేసి ఏ సైడ్ ఉండాలనేది నేను సెంటర్ అని పెడుతున్నాను. దెన్ ఈ యాంకర్ ట్యాగ్ అనేది ఇక్కడ వరకు క్లోజ్ చేస్తాను. ఒకటి బ్యాక్గ్రౌండ్, ఫాంట్ కలర్, తర్వాత యాంకర్ ట్యాగ్ అనేది ఏది ఉండాలని. దీన్ని నేను నోట్ ప్యాడ్ లెక్క సేవ్ చేయకుండా దేని లెక్క సేవ్ చేస్తానంటే మన ప్రాజెక్ట్ ఓటీ, తర్వాత నెక్స్ట్ మన ప్రాజెక్ట్ నేమ్ ఎస్ఎస్ ప్రాజెక్ట్, తర్వాత స్టాటిక్ అనే ఫైల్స్ లోపల సిఎస్ఎస్ అనే ఫోల్డర్ లోపల. దెన్ నెక్స్ట్ ఇక్కడ నాకు ఏం చేస్తున్నానంటే ఫైల్ నేమ్ వచ్చేసి ఏం క్రియేట్ చేస్తున్నానంటే demo.css అని క్రియేట్ చేస్తున్నాను. ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు, కానీ ఏంటి దానికి తగ్గట్టు మళ్ళీ సేమ్ అక్కడ మనం అదే యూజ్ చేయాలి నేను. ఓకే, అంటే ఆ ఫైల్ నుంచి యాక్సెస్ అవుతుంది. నేను ఇక్కడ demo.css అని క్రియేట్ చేస్తున్నాను. దాన్ని ఇక్కడ ఆల్ అని పెట్టేసుకొని సేవ్ అని చేస్తున్నాను. ఇప్పుడు సిఎస్ఎస్ అనే దాని లోపల ఫోల్డర్ లోపల డెమో అనేది క్రియేట్ అయిపోయింది, సిఎస్ఎస్ అనే ఫైల్ క్రియేట్ అయింది.
ఇప్పుడు నాకేంటి ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఏంటి, డైరెక్టరీస్ క్రియేట్ చేసుకున్నాను, టెంప్లెట్స్ అనే డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నాను, తర్వాత స్టాటిక్ అనే డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఏం చేసాం, స్టాటిక్ లోపల ఇమేజెస్ అనేది యాడ్ చేసాం, తర్వాత సిఎస్ఎస్ స్క్రిప్ట్ అనేది యాడ్ చేసాం. నాకు ఇది స్టాటిక్ సంబంధించి అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఏం చేయాలనుకున్నా అంటే బిజినెస్ లాజిక్ అనేది డెవలప్ చేయాలనుకున్నాను. ఈ బిజినెస్ లాజిక్ అంత ఎక్కడ రాస్తామంటే మనం అప్లికేషన్ లెవెల్ లోపల ఏ ఫైల్లో రాస్తాం, views. వ్యూస్. ఇక్కడ నాకేంటి అప్లికేషన్ లెవెల్లో వచ్చేసి నాకేంటి అప్లికేషన్ ఇది, దెన్ వ్యూస్ అనేది ఓపెన్ చేస్తున్నాను. వ్యూస్ ఓపెన్ చేసి ఇక్కడ నేను కోడ్ అనేది డెవలప్ చేసుకోవాలనుకున్నాను. దెన్ ఇక్కడ లైక్ వచ్చేసి ఒక ఫంక్షన్స్ అనేది రాస్తున్నాను. లైక్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి హోమ్ అని తీసుకుంటాను. రిటర్న్ రెండర్ దేన్ని కాల్ చేయాలో అది మెన్షన్ చేస్తాను. రిక్వెస్ట్ ఏ డైరెక్టరీ నుంచి తీసుకోవాలి, నాకు టెస్ట్ యాప్ నుంచి home.html అనే ఫైల్ని కాల్ చేయాలి. టెంప్లెట్స్ అనేది దానిలోనే ఉంది కదా, టెంప్లెట్స్ అనే దాని లోపల టెస్ట్ యాప్ అనేది ఇంకో డైరెక్టరీ ఉంది, దాని లోపల నేను ఏం చేయాలనుకున్నాను, home.html అనే ఫైల్ని యాక్సెస్ కావాలనుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకు home.html ఫైల్ అనేది నేను ఇంకా రాయలేదు. ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఆ డైరెక్టరీకి సంబంధించి లింకప్ చేస్తున్నాను. ఓకే, అంటే ఆ ఫైల్ లోపల ఉన్న ఫైల్ని యాక్సెస్ కావాలి అంటే ఆ డైరెక్టరీ లోపల ఉన్న దాన్ని యాక్సెస్ కావడం కోసం టెస్ట్ యాప్ ఎస్ దాని యొక్క పాత్ అనేది మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏం ఫంక్షన్ చేస్తున్నానంటే లైక్ ప్రొఫైల్ అని వేసుకున్నాను ఫంక్షన్ నేమ్, దీన్ని కూడా రిక్వెస్ట్ అని ఇచ్చేస్తున్నాను. ఇంకేం లాజిక్ రాయట్లేదు, జస్ట్ వాటిని యాక్సెస్ కావాలని రాస్తున్నాను. అంటే ఆ హెచ్టిఎంఎల్ ఫైల్ లోపల ఏది ఉంటుందో దాన్ని యాక్సెస్ అవుతుంది. రిక్వెస్ట్ దెన్ టెస్ట్ యాప్ ప్రొఫైల్ డాట్ హెచ్టిఎంఎల్. ఇంతకుముందు అయితే మనం ఒక ఫైల్ తోటే చేసాం, ఇంతకుముందు అయితే మనం ఏంటి ఒకటే హెచ్టిఎంఎల్ ఫైల్ తోటి చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, రెండు హెచ్టిఎంఎల్ ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను. ఒకటి home.html, ఇంకొకటి profile.html. ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటి ఇదే డైరెక్టరీ లోపల ఉంది, ఏది టెంప్లెట్స్ అనే ఫోల్డర్ లోపల టెస్ట్ అనే యాప్ అనే డైరెక్టరీ లోపల ప్రొఫైల్ హెచ్టిఎంఎల్ అనే రెండు ఫైల్స్ క్రియేట్ చేయాలనుకున్నాం. దాన్ని పాత్ సెట్ చేసుకున్నాం, దాన్ని సేవ్ చేసేస్తున్నాను. ఇది నాకు వ్యూస్ డాట్ అనే ఫైల్ లోపల అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రాజెక్ట్ లెవెల్ లోపల యూఆర్ఎల్స్ అనేది యాడ్ చేయాలనుకున్నాను. ప్రాజెక్ట్ లెవెల్ లోపల యూఆర్ఎల్స్ అనేది యాడ్ చేయాలి. ప్రాజెక్ట్ లెవెల్లో వచ్చేసి నాకేంటి యూఆర్ఎల్స్ అనేది ఎస్ఎస్ ప్రాజెక్ట్ లోపల యూఆర్ఎల్స్ డాట్ పీవై అనే ఫైల్ని ఓపెన్ చేసి దీని లోపల యూఆర్ఎల్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఏ యాప్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫ్రమ్ యాప్ నేమ్ వచ్చేసి ఏంటి మనకు App. టెస్ట్ యాప్ దెన్ ఇంపోర్ట్ వ్యూస్. ఓకే, దెన్ నెక్స్ట్ ఇక్కడ ఏం మెన్షన్ చేస్తామంటే పాత, ఇక్కడ మెన్షన్ చేసేది యూఆర్ఎల్ అనేది ఏది కావాలో అది మెన్షన్ చేస్తున్నాను. ఓకే, సపోజ్ నేను హోమ్ అని మెన్షన్ చేస్తున్నాను. దెన్ ఇక్కడ ఏమని మెన్షన్ చేయాలి, ఏ వ్యూ ఫైల్ నుంచి తీసుకోవాలో అది మెన్షన్ చేస్తాం. వ్యూస్ డాట్ హోమ్ అనేది హోమ్ అనే ఫంక్షనే కదా. దెన్ నెక్స్ట్ పాత్, నెక్స్ట్ వచ్చేసి ఏంటి ప్రొఫైల్, దెన్ వ్యూస్ డాట్ ప్రొఫైల్ అన్నాను. వ్యూస్ డాట్ ప్రొఫైల్ అన్నాను. ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటి యూఆర్ఎల్ ఫైల్ కూడా అయిపోయింది నా టాస్క్. దెన్ నెక్స్ట్ నాకు పెండింగ్లో ఉన్నాయి వచ్చేసి ఏంటంటే రెండు హెచ్టిఎంఎల్ ఫైల్స్ అనేది పెండింగ్లో ఉన్నాయి. ఏంటి రెండు హెచ్టిఎంఎల్ ఫైల్స్ వచ్చేసి ఒకటి home.html, తర్వాత నెక్స్ట్ profile.html ఫైల్స్ అనేది ఉన్నాయి. ఈ రెండు హెచ్టిఎంఎల్ ఫైల్స్ ఎక్కడ క్రియేట్ చేయాలి, మనం టెంప్లెట్స్ లోపల టెస్ట్ యాప్ వాళ్ళ లోపల చేస్తాం. ఇక్కడ టెంప్లెట్స్ లోపల టెస్ట్ యాప్ లోపల దాని లోపల రెండు టెంప్లెట్స్ ఫైల్స్ సేవ్ చేయాలి. అంటే నాకు వచ్చేసి ఏంటి ఇక్కడ వాటిని యాక్సెస్ కావడం అంతే ఇక్కడ చూపెట్టేది మనం. ఓకే, రెండు ఇంతకుముందు అయితే ఒకటే టెంప్లెట్ ఫైల్తో చేసాం, అంటే ఒకటే హెచ్టిఎంఎల్ ఫైల్తో చేసాం. ఇప్పుడు నేను రెండు హెచ్టిఎంఎల్ ఫైల్స్తో చేస్తున్నాను. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకు టెంప్లెట్ ఫైల్ అనేది అంటే హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది డిజైన్ చేసుకుందాం. దెన్ ఇక్కడ స్కెలిటన్ అనేది డిజైన్ చేస్తున్నాను.
డాక్ టైప్ HTML lang equals to English dir LTR హెడ్ ట్యాగ్ ఇస్తున్నాను. దెన్ మెటా ట్యాగ్ వచ్చేసి char set equals to UTF-8. then లింక్ వచ్చేసి నాకు ఏ లింక్ని యాక్సెస్ కావాలో ఆ నేమ్ మెన్షన్ చేస్తున్నాను. లైక్ వచ్చేసి స్టైల్ షీట్ అనేది సిఎస్ఎస్ కోసం స్టైల్ షీట్ అనేది నేమ్ ఇస్తున్నాను. దెన్ ఇక్కడ ఏ లింక్ని యాక్సెస్ కావాలో ఆ నేమ్ మెన్షన్ చేయాలంటే HERF అంటే హైపర్ లింక్ అనేది ఇవ్వడం కోసం, అంటే ఆ ఫైల్ యాక్సెస్ URL ఇవ్వడం, దాని యొక్క అడ్రస్ అలొకేట్ చేయడం కోసం. ఎస్. దెన్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ పర్సంటేజ్ స్టాటిక్ అని మెన్షన్ చేస్తున్నాను. స్టాటిక్ ఇక్కడ సిఎస్ఎస్ అనే ఫోల్డర్ లోపల దెన్ మనకేంటి సిఎస్ఎస్ ఫైల్ ఏం చేసాం, ఫైల్ నేమ్ సిఎస్ఎస్ ఫైల్ demo.css. దెన్ ఇక్కడ వరకు ఏం చేస్తానంటే కోటెడ్స్ క్లోజ్ చేసి ఇక్కడ ఎండింగ్ లోపల పర్సంటేజ్ అని ఇస్తున్నాను. పర్సంటేజ్ ఫ్లవర్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేసి, ఓకే. ఇక్కడ నాకేంటి తర్వాత నెక్స్ట్ ఏంటి ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత ఇలా ఇచ్చేస్తున్నాను, ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. ఇది ఏంటంటే సిఎస్ఎస్ దాన్ని యాక్సెప్ట్ చేయడం కోసం, సిఎస్ఎస్ స్క్రిప్ట్ని యాక్సెప్ట్ చేయడం కోసం ఇది యూజ్ చేస్తాం. దీనికంటే ముందుగా ఇక్కడ కూడా ఇంకొకటి ఉండాలి. ఏంటంటే ఇక్కడ ఆ ట్యాగ్ని వచ్చేసి యాక్సెస్ చేయడం కోసం, అంటే స్టాటిక్ ఫైల్స్ అనేది యాక్సెస్ చేయడం కోసం. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇదంతా సిఎస్ఎస్ ఫోల్డర్ అనేది ఎక్కడ ఉన్నది, స్టాటిక్ అనే ఫోల్డర్ లోపల ఉంది కాబట్టి నాకు ఇక్కడ దాని యొక్క ట్యాగ్ రాస్తున్నాను. పర్సంటేజ్ లోడ్ అని ఇస్తున్నాను. లోడ్ అని ఇచ్చేసి స్టాటిక్ అని ఇస్తున్నాను. స్టాటిక్ అని ఇచ్చేసి పర్సంటేజ్ ఇచ్చేసి ఫ్లవర్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేస్తున్నాను. జస్ట్ ఇప్పుడు నాకు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ స్టాటిక్ అనే ఫోల్డర్ని ఇక్కడ కన్సిడర్ చేస్తుంది, ఇది లోడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ సిఎస్ఎస్ అనే ఫోల్డర్ లోపల demo.css అని ఇక్కడ కన్సిడర్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ ఇచ్చిన తర్వాత హెడ్ అనేది ఇక్కడ వరకు క్లోజ్ చేస్తాను. హెడ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసి తర్వాత నెక్స్ట్ బాడీ అనేది ఓపెన్ చేస్తున్నాను. దీనిలో సంథింగ్ ఒక ట్యాగ్ రాస్తున్నాను. H1లో వచ్చేసి వెల్కమ్ టు స్టాటిక్ ఫైల్స్ అనే కాన్సెప్ట్. స్టాటిక్ ఫైల్స్ కాన్ఫిగరేషన్ అని రాస్తున్నాను. నేను ఇక్కడ వరకు H1 ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. H1 ట్యాగ్ అనేది క్లోజ్ చేశాను. దెన్ నెక్స్ట్ ఇక్కడ లింక్ అనేది జనరేట్ చేస్తున్నాను. ఇది ఆ లింక్ క్లిక్ చేస్తే నాకు నెక్స్ట్ పేజ్లోకి రావాలి. సపోజ్ నాకు ఒక హైపర్ లింక్ రావాలి. ఇక్కడ నాకు అంటే హైపర్ లింక్ అంటే తెలుసుకుంటే మనకు ఒక పేజీని ఒక పేజ్కి ఇవ్వడం కోసం నాకు HERF ఈక్వల్స్ టు నాకు అది ఏ డైరెక్టరీలో ఉందో ఆ డైరెక్టరీ నేమ్ ఇస్తున్నాను. అంటే నాకు వచ్చేసి ఆల్రెడీ ప్రజెంట్ నాకు స్టాటిక్లోనే ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రొఫైల్ అని ఇస్తున్నాను. అంటే ఇక్కడ నాకు ఏంటి /profile అంటే ఏం జరుగుతుందంటే నాకు టెంప్లెట్స్ లోపల ఉన్న ప్రొఫైల్ అనే ఫైల్ని యాక్సెస్ అవుతుంది. దెన్ ఇక్కడ క్లిక్ టు హియర్ టు వ్యూ అని ఇచ్చేస్తున్నాను. సంథింగ్ నాకు వచ్చేసి ఏంటంటే ఇది మెయిన్ పేజ్లో రావాలి. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇంతకుముందు మనకు ఇమేజ్ ఇచ్చాం కదా, ఆ ఇమేజ్ నేమ్ వచ్చేసి ఏం చేసుకున్నాం, సన్నీ అని తీసుకున్నాం. అంటే ఇక్కడ ఏది కావాలనుకుంటే అది టెక్స్ట్ రాసుకోవచ్చు, మన ఇష్టం. నేను ఏం చేస్తున్నాను అంటే సంథింగ్ ఆ ఇమేజ్ అనేది చూడాలనుకుంటే నాకు ఇలా టెక్స్ట్ రాస్తున్నాను, ఒక ఐడియా కోసం అంతే, అది ఇవ్వాలనుకునే లేదు. నేను ఈ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తాను. దెన్ /బాడీ ట్యాగ్ అనేది క్లోజ్ చేసి దెన్ HTML. దెన్ ఈ HTML ఫైల్ అనేది సేవ్ చేస్తున్నాను.
ఓకే, ఈ సేవ్ చేయడం కోసం మనకి ఎక్కడ ఇస్తున్నాం, ఎక్కడ సేవ్ చేయాలంటే టెంప్లెట్స్ అనే ఫోల్డర్ లోపల టెస్ట్ యాప్ లోపల టెస్ట్ యాప్ ఫోల్డర్లో ఎస్ home.html HTML అని సేవ్ చేయాలి. ఇక్కడ ఎస్ఎస్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అనే ఫోల్డర్ లోపల టెస్ట్ యాప్ లోపల యాప్ ఎస్ ఇక్కడ HTML home.html అనేది చేస్తాను. సేవ్. ఇప్పుడు నాకు ప్రజెంట్ ఇది వచ్చేసి ఏంటి, సేవ్ అయిపోయింది, ఈ ఫైల్ వచ్చేసి సేవ్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏం క్రియేట్ చేయాలి, ఇంకొక ప్రొఫైల్ అనే HTML ఫైల్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం, డైరెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు HTML ఫైల్. ఇప్పుడు నాకు ఏంటి, ఇక్కడ లోడ్ స్టాటిక్ అని వచ్చింది, తర్వాత ఇక్కడ ఏంటి వెల్కమ్ టు స్టాటిక్ కాన్ఫిగరేషన్ H1 ట్యాగ్ ఉంది. ఇది వచ్చేసి నాకు ఏంటి ఇక్కడ ఏం ఎగ్జిక్యూట్ కావట్లేదు. తర్వాత క్లిక్ టు వ్యూ అన్నది, ఇది ఏంటి హైపర్ లింక్ ఇచ్చాం కదా, ఫోటో అంటే నాకేంటి అది ప్రొఫైల్ అనేది HTML ఫైల్ కావాలి, దానిలో బట్టి ఇమేజ్ యాడ్ చేయాలనుకున్నాను. ఇప్పుడు నేను దీనిలో ఇమేజ్ యాడ్ చేయలేదు, జస్ట్ నాకేంటి HTML ఫైల్ మెయిన్ పేజ్ మాత్రమే ఇచ్చాను. ఓకే, ఇంకొకటి ప్రొఫైల్ అనే పేజ్ క్రియేట్ చేయాలి, ప్రొఫైల్ అనే HTML పేజ్ క్రియేట్ చేయాలి. ఈ ప్రొఫైల్ అనే HTML క్రియేట్ చేయడం కోసం ఇక్కడ నాకు ఇంకొక నోట్ ప్యాడ్ క్రియేట్ చేసి దానిలో మళ్ళీ ప్రోగ్రామ్ రాస్తున్నాను. దీనిలో కూడా HTML ఫైలే కాబట్టి సేమ్ స్కెలిటన్ ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ రాస్తున్నాను. డాక్ టైప్ HTML. దెన్ ఇక్కడ కూడా మళ్ళీ స్టాటిక్ ఫైల్లోనే యాక్సెస్ కావాలి. ఎందుకు స్టాటిక్ ఫైల్లో అంటే దానిలో పుట్టిన ఇమేజ్ తీసుకోవాలి, దెన్ దానిలో పుట్టిన CSS ఫైల్ కూడా తీసుకోవాలి. కాబట్టి నాకు ఇక్కడ స్టాటిక్ ఫైల్ లోడ్ చేయడం కోసం %లోడ్ అనే ట్యాగ్ యూజ్ చేసి దెన్ స్టాటిక్ అని ఇస్తున్నాను. %యాంకర్ ట్యాగ్ అని క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ ఇది ఫ్లవర్ బ్రాకెట్, యాంకర్ ట్యాగ్ ఇది ఫ్లవర్ బ్రాకెట్. ఓకే, దెన్ మళ్ళీ HTML లాంగ్వేజ్ సెట్ చేస్తున్నాను, ఇంగ్లీష్. దెన్ DAR LTR. దెన్ హెడ్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. దీనిలో కూడా మనకు మెటా ట్యాగ్ ఇస్తున్నాను, మెటా క్యార్ సెటర్ చేస్తున్నాను. ఈక్వల్స్ టు మనకు ఇది వర్షన్ వచ్చేసి UTF-8 అనేది వర్షన్. నేను ఇక్కడ లింక్ చేయాలనుకుంటున్నాను, ఏది CSS ఫైల్ లింక్ చేయాలి, దానికోసం పాత్ అని ఇస్తున్నాను, స్టైల్ షీట్ అని ఇస్తున్నాను. దీనికి HERF ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ %స్టాటిక్ ఏ డైరెక్టరీని యాక్సెస్ కావాలనుకున్నాం CSS డాట్, నాకేంటి CSS సంబంధించిన ఫైల్ ఏ ఫైల్ లోపల ఉంది, ఏ నేమ్ తోటి ఉన్నది, demo.css అని CSS అని. ఓకే, కోటెడ్స్ అనేది క్లోజ్ చేసి %ఫ్లవర్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేస్తున్నాను. దెన్ ట్యాగ్ అని క్లోజ్ చేస్తున్నాను, హెడ్ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను. దెన్ నెక్స్ట్ బాడీ అనేది డెవలప్ చేయాలనుకున్నాం. బాడీ లోపల మనకు ఏ ట్యాగ్ H1 ట్యాగ్ ఒకటి యూజ్ చేస్తున్నాను. H1 వచ్చేసి సంథింగ్ ప్రొఫైల్ పేజ్ అని రాస్తున్నాను, జస్ట్ మనకు ఐడియా కావడం కోసం ప్రొఫైల్ పేజ్ అని రాసుకున్నాను. ఓకే, దెన్ ఇక్కడ నాకు దీనిలో వచ్చేసి ఏంటంటే ఇమేజ్ అనేది యాడ్ చేయాలి, దానికోసం ఇమేజ్ SRC అనే ట్యాగ్ యూజ్ చేసి దాని యొక్క పాత్ ఇస్తున్నాను. దెన్ ఇక్కడ స్టాటిక్ అని వచ్చేసి ఏ డైరెక్టరీ లోపల ఉన్నది, స్టాటిక్ అనే ఫోల్డర్ లోపల స్టాటిక్ అనే ఫోల్డర్ లోపల ఏమేమి డైరెక్టరీస్ ఉన్నాయి, టెంప్లెట్స్ అనే లోపల టెస్ట్ యాప్ ఉన్నది, టెంప్లెట్స్ లోపల టెస్ట్ యాప్ ఉన్నది. స్టాటిక్ అనే దాని లోపల
సిఎస్ఎస్ అండ్ ఇమేజెస్ ఓకే, టెస్ట్ యాప్ ఉంటుందేమో మళ్ళీ. ఉండదు. దెన్ ఇక్కడ నాకేంటి అంటే అన్నిటికీ కాబట్టి నాకేంటి టెస్ట్ యాప్ అని సపరేట్గా ఉండాలి. దాని ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇమేజెస్ స్లాష్ సన్నీ ఇమేజ్ అనేది నేను యాడ్ చేయాలనుకున్నాను. ఇప్పుడు దాని యొక్క ఎక్స్టెన్షన్ జేపీజీ ఉందా జేపీఈజీ ఉందా అని చూడాలి. ఓకే, జేపీఈజీ ఉందా లేదా చెక్ చేయాలి. ఇప్పుడు నాకు జేపీజీ ఉందా జేపీఈజీ ఉందా అనేది చూద్దాం. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్, దాని ఇక్కడ ఏముంది, నాకు జేపీజీ ఉంది. జేపీజీ ఫైల్. ఎస్, ఇక్కడ నాకు అదే ఇవ్వాలి, జేపీజీ అని ఇవ్వాలి. జేపీజీ అని ఇచ్చేసి దెన్ బ్రాకెట్స్ అనేది క్లోజ్ చేసి దాన్ని నెక్స్ట్ ఏం చేస్తామంటే పర్సంటేజ్, ఇక్కడ నాకు పర్సంటేజ్ స్టార్ట్ చేసాం. దెన్ ఇక్కడ కూడా మళ్ళీ పర్సంటేజ్ అనేది క్లోజ్ చేసి దెన్ ఇక్కడ వరకు క్లోజ్ చేస్తున్నాను. కొటెట్స్ ఏఎల్టీ అని యూజ్ చేస్తున్నాను. దెన్ ఇది వచ్చేసి ఏంటంటే ఇమేజ్ సోర్స్కి ఇది ఒక డిఫాల్ట్ ట్యాగ్ అన్నాను. దెన్ బాడీ అనేది ఇక్కడ వరకు క్లోజ్ చేసేసి దెన్ హెచ్టిఎంఎల్ అనేది ఇక్కడ వరకు క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకు వచ్చేసి వెళ్ళి 2 HTML ఫైల్స్ క్రియేట్ చేశాను. ఒకటి హోమ్ డాట్ హెచ్టిఎంఎల్, ఇంకొకటి ప్రొఫైల్ డాట్ హెచ్టిఎంఎల్. దీన్ని సేవ్ చేస్తున్నాను. ఎక్కడ సేవ్ చేయాలి, మళ్ళీ స్టాటిక్ అనే ఫోల్డర్ లోపల, దెన్ టెంప్లెట్స్ అనే ఫోల్డర్ లోపల సేవ్ చేయాలి. ఎస్ఎస్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అనే ఫోల్డర్ లోపల టెస్ట్ యాప్ లోపల ఇంతకుముందు వచ్చేసి మనకి ఏంటి ఒక ఫైల్ సేవ్ చేసాం, హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఫైల్. ఇది వచ్చేసి ఏం క్రియేట్ చేస్తున్నామంటే ప్రొఫైల్ డాట్ హెచ్టిఎంఎల్ అని సేవ్ చేసేస్తున్నాను. సేవ్ అన్నది. ఓకే, ఇప్పుడు నాకు ఇలా క్రియేట్ చేసాం, 2 HTML ఫైల్స్ క్రియేట్ చేసాం. సిఎస్ఎస్ లోపల ఒకటి మన స్టాటిక్ లోపల సిఎస్ఎస్ అని, ఇంకొకటి ఇమేజెస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఇప్పుడు నాకు నా టాస్క్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు 2 HTML ఫైల్స్ ఉన్నాయి. దెన్ దాన్ని బేస్ చేసుకొని నాకు ఒక ఇమేజ్ అనేది యాడ్ చేశాను. ఆ ఇమేజ్ అనేది నాకు నెక్స్ట్ పేజ్ ప్రొఫైల్ అనే పేజ్ లోపల రావాలి. దాన్ని ఇప్పుడు రన్ చేద్దాం, ప్రాజెక్ట్ అనేది రన్ చేద్దాం. ఇప్పుడు నాకు ప్రాజెక్ట్ రన్ చేయడం కోసం ఎక్కడికి రావాలి, పీవై చెప్పండి, పీవై మేనేజ్.పై యాప్ స్టార్ట్ యాప్ రన్ సర్వర్. రన్ సర్వర్. ఓకే, సర్వర్ అనేది పర్ఫెక్ట్ ఉన్నది. మనం ఇంకొక ఏం చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయంటే ఇక్కడ ఫైండ్ అవుట్ అవుతుంది. సిస్టమ్ చెక్ ఐడెంటిఫైడ్ ఇష్యూస్ 0 సైలెన్స్ అని ఉంది. అంటే ప్రజెంట్ మనకి ఏం ఎర్రర్స్ లేనట్టు. నేను రన్ చేస్తున్నాను సర్వర్ని. http/యాప్ ఇస్తున్నాను. ఇక్కడ నాకు యూఆర్ఎల్స్ వచ్చినాయా, హోమ్ వచ్చింది, తర్వాత ప్రొఫైల్ వచ్చింది. నేను ఫస్ట్ హోమ్ టైప్ చేస్తున్నాను, /home వేస్తున్నాను. ఇక్కడ నాకు ఏం జరిగింది, ఇక్కడ లోడ్ స్టాటిక్ అని వస్తుంది. దెన్ ఈ పేజ్ క్లిక్ చేయగానే నాకు జరగాలి, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఎర్రర్ త్రో అవుతుంది. ఓకే, ఇక్కడ నాకు ఎర్రర్ అనేది ఎక్కడ వచ్చిందో చూడాలి మనం. కాల్లో వచ్చేసి 6th లైన్ ఇక్కడ ఏముంటుంది, లింక్ స్టాటిక్ సిఎస్ఎస్ డాట్ డెమో డాట్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటో చూడండి. ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చేసి ఏంటి కోటెట్స్ అనేది ఎన్ని ఇచ్చాను చూడండి, 1. ఇక్కడ వరకు క్లోజ్ అయిపోయింది. ఇది ఇక్కడ ఓపెన్ చేశాను, నేను క్లోజ్ చేయలేదు. ఏ ఫైల్ లోపల, అది ప్రొఫైల్ లోపల, ప్రొఫైల్ డాట్ హెచ్టిఎంఎల్ లోపల సేవ్ చేయాలి. కరెక్ట్ ఇవ్వలేదు. నేను ప్రొఫైల్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఎక్కడ మనకు పోయింది చూడండి, ఇక్కడ స్టాటిక్ లింక్ ఎండ్ ట్యాగ్ కి ముందు పెట్టాలి. ఏది ఎండ్ ట్యాగ్ ముందు? ఇక్కడ సార్, లింక్ హెడ్ క్లోజింగ్ ట్యాగ్ కి ముందు ఇక్కడ లైన్. ఇది కాదు సార్, హెడ్ క్లోజింగ్ ట్యాగ్ కి పైన, హెడ్ ట్యాగ్ కి లైన్ లోనా, లాస్ట్ కి ఇక్కడ క్లోజింగ్ ట్యాగ్ లో పెట్టలేదు. హెచ్ డిఫరెన్స్ కి క్లోజింగ్ ఇవ్వలేదు.
ఓకే, ఇక్కడ ఇవ్వలేదు. ఓకే, నేను సేవ్ చేస్తా. దెన్ ఆ ఫైల్లో కూడా చెక్ చేద్దాం. దెన్ ఇక్కడ ఈ ఫైల్ లోపల ఇచ్చాము చూడండి, పర్ఫెక్ట్గానే ఉందా? ఇది ఇక్కడ వరకు క్లోజ్ చేసాం, ఇది ఇక్కడ వరకు క్లోజ్ అయిపోయిందా? CSS టు CSS. ఎస్. మళ్ళీ అగైన్ సర్వర్ రన్ చేద్దాం. ఓకే, సర్వర్ రన్ చేశాను. నేను హోమ్ డాటా స్లాష్ హోమ్ అని ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ స్టాటిక్ ఫైల్స్ లోడ్ కావట్లేదు మనకు. నేను నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇంకేం ప్రాబ్లం ఉంది చూడండి. ఇదే ఫైల్లో చూపెడుతుంది ఎర్రర్. మళ్ళీ సేమ్ ప్రొఫైల్ డాట్ HTML అంటుంది కదా. సేవ్ కాలే ఆ ఫైల్. ఇది కాదు సార్, ఇది హోమ్. మళ్ళీ ఒకసారి చూద్దామని. లోడ్ స్టాటిక్ ఓకే. ఎస్, ఫైన్. ఇది ఫైల్. ఐ థింక్ మనకి ఈ ఫైల్ లోడ్ కావట్లేదు అనుకుంటా. కొన్ని వర్షన్స్లో వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ స్టాటిక్ ఫైల్స్ అని యూజ్ చేస్తారు. కొన్ని వర్షన్స్ లోపల మనకి ఈ వర్షన్లో మాత్రం ఏంటంటే స్టాటిక్ అని యూజ్ చేయాలి. నేను స్టాటిక్ ఫైల్స్ అని కూడా యూజ్ చేసి చూద్దాం. నేను ఇది కూడా క్లోజ్ చేసి స్టాటిక్ ఫైల్స్ అని రన్ చేద్దాం. HTTP ఓకే, కానీ స్టాటిక్ ఫైల్స్ లోడ్ కావట్లేదు. టెంప్లేట్ సింటాక్స్ ఎర్రర్ ఎట్ ప్రొఫైల్ అట. వ్యూ ఫైల్ చెక్ చేద్దాం. HTML ప్రాబ్లం లేదు. వ్యూ ఫైల్
వ్యూ ఫైల్లో వచ్చేసి నాకు ఏం చేస్తున్నాను, హోమ్ అని తీసుకున్నాను. రిక్వెస్ట్ టెస్ట్ యాప్ డాట్ హోమ్ డాట్ హెచ్టిఎంఎల్. ఈ డైరెక్టరీ సేమ్ పార్ట్ తోటి ఇచ్చామో లేదు చూద్దాం. టెంప్లెట్స్ అనే ఫోల్డర్ లోపల టెస్ట్ యాప్ అనే ఇచ్చాను. ఇక్కడ ప్రాబ్లం లేదు. దెన్ నెక్స్ట్ సిఎస్ఎస్ లోపల ఏం లేదు. సెట్టింగ్స్ డాట్ పీవై ఫైల్లో చూద్దాం. సెట్టింగ్స్ డాట్ పీవై ఫైల్ లోపల ఆ డైరెక్టరీస్ కరెక్ట్ ఉన్నాయో లేదు చూడండి. టెంప్లెట్ డిఆర్ ఓఎస్ డాట్ పాత్ జాయిన్ బేస్ డిఆర్ టెంప్లెట్స్. మనం టెంప్లెట్స్ అని ఇచ్చామా టెంప్లెట్ అని ఇచ్చామా? టెంప్లెట్స్ ఉంది. ఓకే, టెంప్లెట్స్. నెక్స్ట్ స్టాటిక్ డిఆర్ ఓఎస్ డాట్ పాత్ జాయిన్ బేస్ డిఆర్ స్టాటిక్ టెస్ట్ యాప్ నేమ్ వచ్చేసి టెస్ట్ యాప్ కదా, క్యాపిటల్ లెటర్ ఉంది కదా. దెన్ టెంప్లెట్ అనే డైరెక్టరీ లోపల టెంప్లెట్ డిఆర్. నెక్స్ట్ స్టాటిక్ యూఆర్ఎల్ దగ్గర స్టాటిక్ యూఆర్ఎల్ స్టాటిక్ ఫైల్స్ అండర్ స్కోర్ డిఆర్ స్టాటిక్ డిఆర్. ఓకే, ప్రాబ్లం లేదు. ఈ డైరెక్టరీస్ అయితే పర్ఫెక్ట్గా క్రియేట్ చేశాను కదా. డైరెక్టరీస్ కరెక్ట్గానే ఇచ్చాం, తర్వాత ఫైల్ నేమ్ కరెక్ట్గానే ఇచ్చాం. దెన్ మరి ఇంకెక్కడ పోతుంది? ఇక్కడ ఆల్రెడీ ఒకసారి ఎందుకని ఏది? ఒకసారి మినిమైజ్ చేయరా? కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్. ఇక్కడ you have 17 unapplied migration, your project may not work properly until you apply the migration for apps and ఇక్కడ సిస్టమ్ చెక్ ఐడెంటిఫైడ్. ఓకే ఓకే. error during template rendering. అక్కడ లింక్ రిఫరెన్స్ అనుకుంటా కదా సార్ పెట్టేది. అదే మనం REL అని రాసాం. HTML ఫైల్లో కదా. టెంప్లెట్స్ ప్రొఫైల్
దీనిలో కూడా అదే ఉంటుంది కదా. ఇట్లా ఇట్లా ఇయ్యలే కదా. ఒకటి వచ్చిన తర్వాత ఇంకోటి వస్తుంది. ఫస్ట్ అది రావాలి సార్, ఫస్ట్ అది ఉంది కదా. చూద్దాం. స్టాటిక్ ఫైల్స్ లోడ్ కావట్లేదు. Invalid bad tag in static. Did you forget the register or load this page? ఇది స్టాక్. ఓకే, ఈ ప్రొఫైల్ అయిన ఫైల్ లోపల ఈ విధంగా కరెక్షన్ చేసేయండి. దెన్ నెక్స్ట్ home.html అనే ఫైల్ లోపల కూడా కరెక్షన్ చేసేయండి. ఇలా చేంజెస్ చేసిన తర్వాత ఒకసారి సర్వర్ని రన్ చేస్తున్నాను. సర్వర్ రన్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇక్కడ home.rp ప్రొఫైల్ అని వచ్చింది. దెన్ హోమ్ అని ఇస్తున్నాను. ఇలా ఫస్ట్ పేజ్ లోపల నాకేంటి వెల్కమ్ టు స్టాటిక్ ఫైల్ కాన్ఫిగరేషన్. ఇక్కడ నాకు యాంకర్ ట్యాగ్ ఒకటి ఇచ్చాను. ఇదేంటి హైపర్ లింక్ ఇచ్చాను. ఇది క్లిక్ చేయగానే నాకేంటి దాని యొక్క టెక్స్ట్ రాసాం అంటే ఆ ఇమేజ్ ఓపెన్ కావాలని. ఇది క్లిక్ చేయగానే నాకు home.urlకి రీడైరెక్ట్ కావాలి. ప్రొఫైల్ దానికి రీడైరెక్ట్ కావాలి. ఇప్పుడు నాకు ప్రొఫైల్ అనే దానికి లింక్ చేశాను. దాని లోపల ప్రొఫైల్ టెక్స్ట్ ఉంది, దెన్ ఇమేజ్ అనేది ఉంది.